తగ్గిన బంగారం ధర. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం వెండి ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఇప్పుడు కొంతమేర తగ్గడం మార్కెట్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 330 తగ్గి ప్రస్తుతం 1,57,750 రూపాయల వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల దిశగా కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర అయితే రూ. 300 తగ్గి 1,44,600 రూపాయలకు చేరుకుంది. ఈ మార్పులు బంగారం కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి కొంత ఊరటనిచ్చేలా ఉన్నాయి. అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో బంగారం కొనుగోలు ఎక్కువగా జరుగుతుండటంతో ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల వినియోగదారులకైతే అనుకూలంగా మారింది. ఇక వెండి విషయానికి వస్తే ధరల్లో గణనీయమైన పడిపోవడం కనిపిస్తుంది. కేజీ వెండి ధర అయితే 5,000 రూపాయల వరకు తగ్గి ప్రస్తుతం 2,75,000 రూపాయలుగా అయితే ఉంది. వెండి ధరలపై పరిశ్రమల వినియోగం, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, ఇక డిమాండ్ కూడా సప్లై పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. ఇక ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి పరికరాలు, ఇక ఇతర పరిశ్రమల్లో కూడా వెండి వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల ధరలు తరచుగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నమోదైన తగ్గుదల పెట్టుబడిదారులు మరియు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. కనుక అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న మార్పులు, డాలర్ విలువలలో హెచ్చు తగ్గులు కూడా, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగా భావించబడుతుంది. అయితే పరిస్థితులు స్థిరపడుతున్న సమయంలో ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ తగ్గుదల కూడా అలాంటి అంతర్జాతీయ ప్రభావాల ఫలితంగా భావించవచ్చు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ నగరాలు, పట్టణాల్లో ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. ఇక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, స్థానిక పన్నులు, జ్యువెలరీ దుకాణాల మార్జిన్లు వంటి కారణాల వల్ల కూడా ఈ తేడాలు కనిపిస్తాయి. కాబట్టి వినియోగదారులు కూడా బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది. అలాగే BIS హాల్ మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా నాణ్యతపై నమ్మకం పొందవచ్చు. మొత్తంగా చూస్తే ఈ రోజు బంగారం మరియు వెండి ధరలో వచ్చిన తగ్గుదల మార్కెట్లో ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తుంది. ఇది కొనుగోలుదారులకైతే ఒక మంచి అవకాశంగా మారవచ్చు. అయితే ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటంతో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. స్వల్పంగా తగ్గిన బంగారం ధర. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం, వెండి ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఇప్పుడు కొంతమేర తగ్గడం మార్కెట్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 330 తగ్గి ప్రస్తుతం 1,57,750 రూపాయల వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల దిశగా కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర అయితే రూ. 300 తగ్గి 1,44,600 రూపాయలకు చేరుకుంది. ఈ మార్పులు బంగారం కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి కొంత ఊరటనిచ్చేలా ఉన్నాయి. అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో బంగారం కొనుగోలు ఎక్కువగా జరుగుతుండటంతో ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల వినియోగదారులకైతే అనుకూలంగా మారింది. ఇక వెండి విషయానికి వస్తే ధరల్లో గణనీయమైన పడిపోవడం కనిపిస్తుంది. కేజీ వెండి ధర అయితే 5,000 రూపాయల వరకు తగ్గి ప్రస్తుతం 2,75,000 రూపాయలుగా అయితే ఉంది. వెండి ధరలపై పరిశ్రమల వినియోగం, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, ఇక డిమాండ్ కూడా సప్లై పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. ఇక ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి పరికరాలు, ఇక ఇతర పరిశ్రమల్లో కూడా వెండి వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల ధరలు తరచుగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నమోదైన తగ్గుదల పెట్టుబడిదారులు మరియు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. కనుక అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న మార్పులు, డాలర్ విలువలలో హెచ్చు తగ్గులు కూడా, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగా భావించబడుతుంది. అయితే పరిస్థితులు స్థిరపడుతున్న సమయంలో ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ తగ్గుదల కూడా అలాంటి అంతర్జాతీయ ప్రభావాల ఫలితంగా భావించవచ్చు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ నగరాలు, పట్టణాల్లో ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. ఇక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, స్థానిక పన్నులు, జ్యువెలరీ దుకాణాల మార్జిన్లు వంటి కారణాల వల్ల కూడా ఈ తేడాలు కనిపిస్తాయి. కాబట్టి వినియోగదారులు కూడా బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది. అలాగే BIS హాల్ మార్క్
ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా నాణ్యతపై నమ్మకం పొందవచ్చు. మొత్తంగా చూస్తే ఈ రోజు బంగారం మరియు వెండి ధరలో వచ్చిన తగ్గుదల మార్కెట్లో ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తుంది. ఇది కొనుగోలుదారులకైతే ఒక మంచి అవకాశంగా మారవచ్చు. అయితే ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటంతో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.